హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సఖీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ నేను మీ ముందుకి ఉసిరికాయ పచ్చడి తీసుకొచ్చానండి. పెద్ద ఉసిరిది. ముందుగా ఉసిరికాయలను కడిగేసి తడి లేకుండా ఎండకి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకోవాలండి. తడి మాత్రం ఉండొద్దు. ఇవి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: కారము, ఉప్పు, 50 గ్రామ్స్ కారం అండి, 40 గ్రామ్స్ ఉప్పు, జీలకర్ర, మెంతులు, పసుపు, ఒక్క నిమ్మకాయ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ 250 ml అండి, పావు కిలో నూనె. చలో స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని జీలకర్ర ఇంకా మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలండి. నేను సపరేట్గా వేయించుతున్నాను జీలకర్ర ఇంకా మెంతులు. మీరు కావాలంటే ఒకటేసారి వేసుకొని వేయించేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక దాంట్లోనే ఆయిల్ వేస్తున్నాను. జీలకర్ర వేయించుకున్న దాంట్లోనే ఆయిల్ వేస్తున్నాను. ఇది మిక్సీకి కూడా వేసేస్తున్నాను. చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనము కడిగి తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు ఇందులో వేసేసుకోవాలి. కొంతమంది ఘాట్లు పెట్టుకుంటారండి. నేనైతే ఏం పెట్టట్లేదు, అలాగే వేసేస్తున్నాను. మంచి కొంచెం లెమన్ కలర్ ఉన్న ఉసిరికాయలు అయితే బాగుంటాయండి దీనికి. ఇది త్వరగానే వేగుతాయండి, టైం ఎక్కువ ఏం తీసుకోదు ఇది. మీరు కావాలంటే ఇది పీసెస్, కొంతమంది గింజలు తీసేసి ఓన్లీ పీసెస్తో కూడా పెడతారు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇవి వేగాయండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయాయి. మీరు కావాలంటే ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే మీకు మెత్తగా అవుతుంది ముక్క. నేను ఇక్కడ మీకు ఫోక్తో చూపిస్తున్నాను. గుచ్చితే లోపలికి వెళ్తుంది. వేగినట్టే, ఇంకా ఆఫ్ చేసేయడమే. ఇందాక ఆయిల్లోనే ఉసిరికాయలు తీసేసి నేను పోపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆవాలు తగినన్ని, జీలకర్ర వేసి ఆఫ్ చేసేయడమే అండి, ఎక్కువ అవసరం లేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇప్పుడు వేయనండి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయను, నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తాను. ఒక 2 ఫుల్ స్పూన్స్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నాకు లైట్గా కుక్ అవుతుంది వేసినప్పుడు, చాలు. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఇందాక మీకు చూపించాను కదా కారము, ఉప్పు కొంచెం మొత్తం వేసేయకండి, కొంచెం పక్కకు పెట్టుకొని మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం పక్కకు పెట్టేశాను. ఇందాక మనం జీలకర్ర మెంతు పొడి చేసుకున్నాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. పసుపు, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలు అనేవి దీంట్లో వేసుకొని కోట్ చేసుకోవాలి ఒకసారి. మనకు ఒకవేళ అల్లం వెల్లుల్లి వేసుకున్న ఆయిల్ ఇంకా కొంచెం వేడిగా ఒకవేళ ఉంటే మొత్తం చల్లారాకనే కలపాలండి. ఇది ఇవన్నీ కోట్ అయిపోయాయి. ఇంకా అంటే ముక్క విరిగిపోతుందని నేను స్పూన్తో ఎక్కువ కలపట్లేదు. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది, దాంట్లో వేసి మిక్స్ చేసేద్దాము. దీంట్లో వేసుకొని మిక్స్ చేసేయడమే. జాగ్రత్తగా కలపండి, కానీ మళ్ళీ ముక్క విరిగిపోతుందని.
మీరు ఎలా చేస్తారండి కింద కమెంట్ చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇందాక నిమ్మకాయ తీసుకున్నాం కదా, లాస్ట్లో ఈ నిమ్మకాయ రసం వేసేసుకోవాలి. కలిపేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకోవడమేనండి. ఇంకా మీరు ఎలా చేస్తారు కింద కమెంట్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.